నేటి పంచాంగం వివరణ జూన్ 30, 2024 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిథి నవమి, మధ్యాహ్నం 12:20 వరకు. వారం ఆదివారం, భానువాసరే. నక్షత్రం రేవతి, ఉదయం 7:34 వరకు. యోగం అతిగండ, సాయంత్రం 4:13 వరకు. కరణం గరిజి, మధ్యాహ్నం 12:20 వరకు. తదుపరి వనిజ, రాత్రి 11:22 వరకు. వర్జ్యం రాత్రి 2:34 నుండి తెల్లవారుజామున 4:09 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి 5:58 వరకు. రాహుకాలం సాయంత్రం 5:12 నుండి 6:50 వరకు. యమగండం మధ్యాహ్నం 12:19 నుండి 1:57 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమయం సాయంకాలం 6:50. తదుపరి రాశి ఫలాలు. మేషరాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలనేవి అందుతాయి ఈరోజు. అలాగే గృహంన శుభకార్యాలను నిర్వహిస్తారు. అవసరానికి చేతికి ధనం అనేది అందుతుంది. చేపట్టిన వ్యవహారాలన్నింటిలోనూ కూడా ఈరోజు విజయాన్ని సాధిస్తారు. ఇక మేషరాశి వారు తమ మిత్రులతో చర్చలను చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు శుభవార్తలను వింటారు. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగయత్నం చేస్తున్నారో వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లబ్ధి చేకూరుతుంది. ఇక ఈరోజు రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంది. సినీ రంగం వారు లాభాలను గడిస్తారు. ఇక కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం అనేది నిశ్చయమయ్యే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. అలాగే ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో ఈరోజు ఆ పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వైద్య రంగం వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారు కొత్త కార్యక్రమాలను శ్రీకారం చుడతారు. ఇక ఈరోజు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు తగినంత ఆదాయం సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేశారో వారికి లోన్స్ కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా కూడా లబ్ధిని పొందుతారు. ఇక కుటుంబంలో అందరి ఆమోదంతో మంచి నిర్ణయాలను ఈరోజు తీసుకుంటారు. అలాగే మీరు చూపించిన ప్రేమ, అభిమానాలతో బంధువులు ఉక్కిరిబిక్కిరవుతారు. ఇక సోదరులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభాల బాటన సాగుతాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులు అనుకోని అవకాశాలు దక్కడం వలన చాలా ఆనందపడతారు. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. మేషరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలను తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో నూతన పదవులు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా సాగడం వలన మంచి ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలని అందుకుంటారు.
ఇక వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు. అలాగే వ్యాపారస్తులు అయితే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి అధిక లాభాలనేవి ఆర్జించే అవకాశం అయితే దక్కుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. భూ క్రయ విక్రయాలు చేస్తున్న రియాల్టర్స్కి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఉంది. ఉన్నత పదవులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఎవరైతే వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అందుతాయి. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అలాగే ఎవరైతే అంచనాలను పెట్టుకొని పని చేస్తున్నారో వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న చికాకులను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి. ఐటీ నిపుణులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే బంధుమిత్రుల నుండి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనితీరుతో ప్రశంసలను పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక మిథున రాశి వారికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మంచి విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. మంచి కళాశాలలో సీట్లను కూడా పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి వ్యవహార అనుకూలత అనేది ఉంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది కనబడుతుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి లాభాలు గడిస్తారు. అలాగే పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందే మంచి రోజుగా మిథున రాశి వారికి చెప్పవచ్చు. ఇక విదేశీయానం చేసే సూచనలు అయితే కనిపిస్తున్నవి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్కి మంచి లాభాలు అనేవి అందుతాయి. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. అనుకున్నట్టుగా సాధిస్తారు ఈరోజు. అలాగే ఈరోజు పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు కూడా ఒకటే అవకాశం అయితే కనిపిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి శుభయోగంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ప్రముఖులతో పరిచయాలనేవి కలుగుతాయి. ఆర్థిక విషయాలన్నీ కూడా ఈరోజు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఆశాజనకమైన కాలం అనేది ఉంటుంది. కళాకారులకు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఐటీ నిపుణులకు అరుదైన సన్మానాలు అనేవి జరుగుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా
మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు నేరేడు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఇంటా బయట కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యవహార అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు పాత సంఘటనలు గుర్తుకు చేసుకుని కొంత బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున అనుకూలమైన మార్పులు అనేవి ఉంటాయి. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. కర్కాటక రాశి వారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశీయానం చేసే అవకాశం అయితే లభిస్తుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే దక్కుతుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశిలోని మహిళలకి ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎవరైతే వైద్యులు ఉన్నారో వారికి వారు చేసే పరిశోధనలలో మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాన్ని విస్తరిస్తారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణ లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఇంట్లో కర్కాటక రాశి వారు వేడుకలను నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఆకస్మిక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఐటీ నిపుణులకు మంచి ప్రశంసలు అనేవి దక్కుతాయి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి లభించిన ఫలితాలు సంతృప్తినిస్తాయి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారికి రావాల్సిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యలు తీరి కొంత ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి రావాల్సిన ధనం చేతికందుతుంది. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అంటే డబ్బును ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు చేయకండి. అలాగే సింహరాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మీ మాట తీరుతో స్నేహితులను సన్నిహితులను దూరం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టం ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఫలితాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు చేసే పొరపాట్ల వలన ఈ నెగిటివ్ ఫలితాలు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యవర్తిత్వం చేయడం అస్సలు ఈరోజు పనికిరాదు. ఎవరి మధ్యనకు వీలకండి, వివాదాలకు దారితీసే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మిగతా విషయాలలో మాత్రం అనుకూలంగా ఉంది ఈరోజు.
అలాగే విదేశీయానం చేస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. అలాగే భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ సంబంధ విషయాలలో కాస్త జాగ్రత్తగా వివరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి ఈరోజు ప్రయాణాలలో ఏర్పడిన పరిచయాలు కాస్త ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు తగినంత ధనాదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. బంధుమిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. ఇక ఈరోజు ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మంచి ప్రశంసలను పొందుతారు. రాజకీయవేత్తలకు అనుకూలత అనేది కనబడుతుంది. ఐటీ నిపుణులు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇక విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబంలో ప్రశాంతత అనేది లభిస్తుంది. కాకపోతే కాస్త మాట తీరును అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులో ఆకుపచ్చ మరియు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. అలాగే ఈరోజు సమాజంలోని ప్రముఖుల పరిచయాల వలన మీరు అనుకున్న పనులు మరింత వేగవంతం చేయగలుగుతారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు పాత బాకీలను తీర్చగలుగుతారు. వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణ చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కన్యారాశిలోని ఎవరైతే మహిళలు ఉన్నారో ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మిత్రులతో, బంధువులతో కలిసి శుభకార్యాలపై ఇంట చర్చలు జరుపుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను దక్కించుకోగలుగుతారు. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విద్యా లాభం కనబడుతుంది. ఉన్నత స్థాయి విద్యా అవకాశం అయితే దక్కుతుంది. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం దక్కే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అనుకున్నది సాధించే కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఈరోజు ఉద్యోగ విషయంలో, విద్యా విషయంలో ఈరోజు మంచి అనుకూలత కన్యారాశి వారికి కలుగుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంట బయట మీదే పై చేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీకు ధనాదాయం అనేది అధికంగా లభిస్తుంది. 2-3 విధాలుగా అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి ఈరోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక రాజకీయవేత్తలకు సన్మానాలు జరుగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అనేది అన్నింటా అందుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు లేత నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు సోదరుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. ఇక ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే తులారాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నాలనేవి ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత ఉత్సాహవంతంగా ఈరోజు వ్యాపారాలను కొనసాగిస్తారు.
ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. చాలా అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే తులారాశి వారు వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈరోజు. అలాగే ధనాదాయం బాగుంటుంది. అలాగే నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు తులారాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో లబ్ధిని పొందుతారు. ఇక తులారాశిలోని మహిళలకి ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారు ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వైద్యులకి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక సినీ రంగం వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే తులారాశి వారు ఈరోజు తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు ముఖ్యమైన పనులలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. నూతన పరిచయాలు మీకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సన్నిహితుల నుండి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ప్రముఖుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఈరోజు తులారాశి వారిలోని ఎవరైతే వ్యాపార వాణిజ్యవేత్తలు ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి ఐటీ నిపుణులకు శుభవార్తలు అందుతాయి. ఐటీ నిపుణులకు నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక విద్యార్థులకు నూతనోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి ఆశలు ఫలిస్తాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు నేరేడు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు కనకదుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ఏవైతే వివాదాలు నెలకొని బాధపడుతున్నారో దానికి సంబంధించిన కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తెలివిగా సమస్యల నుండి ఈరోజు బయటపడతారు. వృశ్చిక రాశి వారి యొక్క ఆలోచన విధానం వల్ల ఈరోజు మొత్తంగా చూసుకుంటే మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అంటే సమస్యల నుండి కూడా బయటపడే అవకాశం అయితే వీరికి లభిస్తుంది. ఇక ఈరోజు పెద్దల సలహాలు తీసుకోవడం వలన మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. సినీ రంగం వారికి మంచి ఆదరణ అనేది పెరుగుతుంది. రాజకీయ నాయకులకు మంచి అనుకూలత ఉంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు కూడా మంచి లాభాలను గడిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఎవరైతే ముఖ్యంగా భూ క్రయ విక్రయాలలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి ఫ్యూచర్లో మంచి లాభాలను అందుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు వీడిపోయిన భార్యాభర్తలు, మిత్రులు, ఆత్మీయులు అంతా కలిసి ఉంటారు. అంటే బంధాలు కలిసిపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి విదేశీయానం చేసే యోగం అయితే ఉంది. ఇక విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. విదేశాలలో కానివ్వండి, స్వదేశంలో కానివ్వండి ఉన్నత విద్యా అవకాశాలు అనేవి విద్యార్థులకు లభిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక విషయాలలో ఎదురనేది ఉండదు. ఎటువంటి ఖర్చునైనా అధిగమించి మంచి ధనాదాయాన్ని అయితే పొందుతారు. ఇక కుటుంబం సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తులను సమకూర్చుకుంటారు. కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారి సమస్యకు ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. రాజీ కుదుర్చుకునే అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు తమ సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార సమృద్ధి అనేది దక్కుతుంది. గతంలో లేని లాభాలను ఈరోజు పొందగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశలు వదుకున్న ప్రమోషన్స్ను లేదా ఇంక్రిమెంట్స్ను పొందే అవకాశం ఈరోజు అయితే కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు కొత్త బాధ్యతలు అనేవి దక్కవచ్చు.
పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు వారి యొక్క కృషి అనేది సఫలీకృతమవుతుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మంచి గుర్తింపును కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు తీరి మంచి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు బంధుమిత్రుల నుండి ఆసక్తికరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. ఇక ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఈరోజు వ్యాపారాలు అనేవి సాగుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి, లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి కొంత ఆవేశం తగ్గించుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అదనపు ఆదాయం సమకూరడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు గృహాలకు సంబంధించిన కాంట్రాక్టులను అధికంగా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో మంచి లాభం అనేది లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి విశేషమైన కార్యసిద్ధి అనేది కలుగుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ముఖ్యంగా దర్శక నిర్మాతలకు మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. విశేషమైన ప్రజాదరణ అనేది ఈరోజు లభిస్తుంది. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ధనుసు రాశి వారికి ఈరోజు సన్నిహితులు మరింత దగ్గరవుతారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. ఆలయాలను దర్శిస్తారు. ఆలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నింటిలో కూడా విజయం అనేది లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ఇక ఆకస్మిక ధనలబ్ధి అనేది కనబడుతుంది. ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా కూడా లాభాలను ఆర్జిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు తీరి మంచి సయోధ్య అనేది కుదురుతుంది. ఇక ఈరోజు ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు సోదరులతో కలిసి ఉత్తర ప్రత్యుత్తరాలనేవి సాగిస్తారు. ఇక కొంత అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ మంచి ఔషధాలను సేవించడం వలన ఉపశమనాన్ని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరడంతో పాటు లాభాలను కూడా దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే సహచరులతో సఖ్యత అనేది నెలకొంటుంది. కళాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి పట్టుదలతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలనేవి దక్కుతాయి. ఇక ఈరోజు అదృష్ట రంగులు నలుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు బంధుమిత్రులను కలుసుకొని గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు ఇంట బయట మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. అందరి మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు సంఘంలో ప్రముఖుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక మకర రాశి వారు ఈరోజు తమ సంతాన విద్యా విషయాలపై శుభవార్తలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని పొందుతారు ఈరోజు. అలాగే మకర రాశి వారికి విశేషమైన ధనయోగం అనేది కలుగుతుంది. ఈరోజు మకర రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మకర రాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో అందడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఆస్తి పంపకాల ద్వారా కూడా ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారు ఎవరైతే కోర్టులలో ఆస్తులు జప్తు చేయబడ్డాయో అవి కూడా రావడం వలన ఆస్తి లాభం అనేది కలుగుతుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు.
ఇక వ్యాపారవేత్తలకి మంచి లాభాలు కనిపిస్తున్నవి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. రాజకీయ నాయకులకి మంచి అనుకూలత అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి విశేషమైన గుర్తింపు అనేది లభిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు విశేషమైన లాభాలు అనేవి కనబడుతున్నవి. మంచి రివార్డు దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మంచి ధనయోగం అనేది కలగడం వలన ఆనందంగా గడుపుతారు. మకర రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయి. వైద్యులకు మంచి శుభవార్త అనేది వింటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. రుణ బాధలు తొలగిపోతాయి. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి తీరి ఊరట చెందుతారు. అయితే ఈరోజు మకర రాశి వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఇక రాజకీయ వర్గాల వారికి సన్మానాలనేవి జరుగుతాయి. ఐటీ నిపుణుల యత్నాలలో పురోగతి అనేది కనబడుతుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. మకర రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు తమ సోదరుల నుండి ధన సహాయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇతరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేవి విజయవంతమవుతాయి. ఇక జీవిత భాగస్వామితో ఈరోజు ఏవైతే వివాదాలు, అబద్ధాలు చోటు చేసుకుని ఉన్నాయో అవి తొలగిపోయి ఊహించని సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. అలాగే మీరంటే గౌరవం పెరిగేట్టుగా చేస్తారు. రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు లభించే అవకాశం కనబడుతుంది. అలాగే సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు నూతన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఎవరైతే కుంభరాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు గొప్ప వ్యాపార భాగస్వామి దొరికే అవకాశం అయితే వ్యాపారస్తులకు కనబడుతుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. మంచి ఉన్నత స్థాయి విద్య అనేది దక్కుతుంది. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించడంలో ఈరోజు కుంభరాశి వారు సఫలమవుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు అన్నింట విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే సన్నిహితుల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి తీరిపోతాయి. ఇక చిరకాల ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి మీకు విశేషమైన సహాయాలను అందిస్తారు. ఇక రావాల్సిన డబ్బు అనేది చేతికి అందుతుంది. ఇక కుటుంబంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు మీ సమర్థతను చాటుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా పెట్టుబడులు అనేవి అందుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో చేసిన సేవలకు గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక రాజకీయ వర్గాల వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు. ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారు చంద్రగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో
వారు ఆశించిన మార్పులను పొందగలుగుతారు. ఇక దీర్ఘకాలిక రుణాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాటిని ఈరోజు తీర్చగలుగుతారు. చేపట్టిన ప్రతి పనిని కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారు నూతన వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక స్థిరాస్తి సంబంధిత వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో వాటిని నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు విద్యా లాభం అనేది కనబడుతుంది. విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్య అనేది లభించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంస్థ నుండి మరొక సంస్థకు మారడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో, ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు ఉన్నత స్థాయి పదవి అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కుటుంబ అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ ఉద్యోగం దక్కే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారు విదేశీయానం చేసే అవకాశం అయితే వస్తుంది. ఈ మీనరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. మంచి ధనయోగం కలుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి కొత్త పరిచయాల వలన లబ్ధి అనేది చేకూరుతుంది. మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి అమలు చేయగలుగుతారు. సంఘంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సర్దుబాటు అవుతాయి. భార్యాభర్తల మధ్య ఏవైతే అపార్థాలు, వైరాలు నెలకొని ఉన్నాయో అవి కూడా సర్దుబాటై మంచి రాజుని కుదుర్చుకొని కలిసిపోతారు. ఇక వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేసి ఉన్నతమైన లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది దక్కుతుంది. పారిశ్రామికవేత్తలకు పురస్కారాలనేవి లభిస్తాయి. ఐటీ నిపుణులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకైతే అరుదైన అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు గోధుమ. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారు ఈరోజు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.